పుత్రుడైన కంస చాణూర మర్దనం. కంస చాణూర మర్దనం అంటే కంసుని సంహరించారు కదా. కంస చాణూర మర్దనం చేసినటువంటి దేవకి పరమానందం, దేవకి వసుదేవ దేవకీలకి పరమానందం కలిగించినటువంటి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణమూర్తికి నమస్కరించుచున్నాను అని చెప్పి దీనికి మీనింగ్ అన్నమాట. ఓకే, వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఈ జగతంతటికి గురువైనటువంటి కృష్ణునికి నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్పి దాని మీనింగ్ అనమాట. ప్రేయర్కి కూడా మనం నెమ్మదిగా చదివితే మనకి అర్థమైపోతుంది. అదండి సంగతి. మనం కిందటి వారం వరకు అన్నీ తెలుసుకున్నాము. ఎట్లా అంటే వాళ్ళు యుద్ధానికి వచ్చారు ధర్మక్షేత్రాన్ని, కురుక్షేత్రంలో ఏమేమి జరుగుతా ఉంది, ఎటువైపు ఎవరెవరు ఉన్నారు, మహావీరులు ఎవరెవరు, వాళ్ళ యొక్క శంఖాలను ఊదడము కానీ వాళ్ళ యొక్క ధైర్య సాహసాలను గురించి మనం తెలుసుకున్నాము. వాళ్ళు ఎవరెవరు అంటే ఇప్పుడు మనము రాజులకి అయితే ఏం చేస్తారు అన్నట్టు, అంటే ఏంది రథి, అతి మహారథి అలా వాళ్ళు మహారథులు ఎంతమంది ఉన్నారు, అతి మహారథులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏమేమి వాళ్ళని ఏమంటారు కూడా తెలుసుకున్నాము. అట్లే ఒక్కొక్క రాజు గురించి కూడా తెలుసుకున్నాము. నెక్స్ట్ మన కృష్ణుడు వచ్చి మన రథం ఎలా వచ్చింది తెలుసుకున్నాము. అండ్ రథం వచ్చి మన రథాన్ని వచ్చి మధ్యలో పెట్టమని చెప్పున్నారు ఆ యుద్ధానికి ఒక మంచి వ్యూలోని అన్నట్టు. అప్పుడు కృష్ణుడు తీసుకొని వెళ్ళి రెండిటి మధ్యలోని, రెండు సేనల మధ్యలోని రథాన్ని పెడతారనమాట. అప్పుడు మన కృష్ణుడు అప్పుడు చూసిన తర్వాత కృష్ణుడు ఏమేం ఫీల్ అయ్యారు అని చెప్పి అది కూడా మనం తెలుసుకున్నాము. ఆయనకి అందరినీ ఒక్కసారి చూసిన వెంటనే ఆయనకి మనవాళ్ళు స్వజనం అంటే మనవాళ్ళు అనే మమకారంతో ఆయనకి ఒకేసారి ఆయన వీళ్ళందరినీ నేను చంపాలా అనే సిచ్యువేషన్ లో ఆయన ఉన్నారు. దాని గురించి మనం తెలుసుకున్నాము. ఒక్కసారి ముందర శ్లోకం నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇది అయిపోయింది. ఒక్కసారి ఆయన ఏమేమి అంటున్నారో అనేది, ఆయన 5 గురించి బాధపడతారండి మన అర్జునుడు. 5 ఏమి అంటే దయ, ఆయనకి చూడగానే దయ వచ్చేస్తుంది అనమాట. అది మనము 27th శ్లోకంలో మనం తెలుసుకున్నాం అనమాట. స్వస్వర్వాన్ హృదయ శైవశ్చాసేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూన్ వ్యవస్థితాన్. అక్కడి నుంచి బంధువుల గురించి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందండి. కృపయా పరయావిష్టో విషీధంతదమబ్రవీత్. ఇదండి కృప స్టార్ట్ అయింది అనమాట. కృపయా పరయావిష్టో విషీధన్ని దమబ్రవీత్. కృప అక్కడి నుంచి అక్కడ వచ్చి కృప చూపించారు వాళ్ళ మీద. తర్వాత దయ అన్న కృప అన్న ఒకటే వస్తుంది మీనింగ్. తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమన్నారు, అలాగా మాట్లాడుతా ఆయన మన 36 శ్లోకం వచ్చేసరికి వీళ్ళనంతా చంపితే పాపమే కదా అన్నట్టు. నిహత్య దాత్ర రాష్ట్రాన కాప్రీతస్య జనార్దన పాపమేవాశ్రయేదస్మాత్ హత్వైతాన తతాయనః. హత్వైతాన తతాయనః అంటే మన వాళ్ళని అందరినీ చంపుకోవడము పాపమే కదా అన్నట్టు అక్కడ చెప్పారు. తర్వాత నెక్స్ట్ మనము కులక్షయాన్ని గురించి చెప్తారు. అది మనము ఈరోజు చూద్దాము. మిగిలినవి కులక్షయే ప్రణశ్యంతి కులధర్మః సనాతనాః
ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మో బిభవత్యుతః అధర్మో బిభవత్ కృష్ణా ప్రపద్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్ణేషు వాష్ణేయ జాయతే వర్ణశంకరః శంకరో నరకాయైవ కులజ్ఞానం కులస్య చ పతంతి పితరో హ్యేష లుప్త పిండోదక క్రియాః. ఇంకా ఆయన చెప్తున్నారనమాట. మనం దీని గురించి కూడా తెలుసుకున్నాము. అక్కడ జరిగింది ఏం లేదు, కానీ ఆయన మనసు అన్ని విధాలుగా పరిపరి విధాలుగా పరిగెత్తుతుంది అనమాట. ఒకవేళ ఇలా జరిగితే ఏమవుతుంది, ఇలా జరిగితే ఏమవుతుంది అన్నట్టు ఆయన ఎట్లా అంటే ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా ఆలోచించేశారు అనమాట. కులక్షయం ప్రణశ్యంతి. కులక్షయం అనేది జరిగింది అనుకోండి. కులక్షయం ఎట్లా జరుగుతుంది? అక్కడ ఉండే పెద్దవాళ్ళనందరినీ చంపేస్తారు. చంపేస్తే ఏమవుతుంది? ప్రతి ఇంట్లోని పెద్దవాళ్ళు చెప్పేదానికి ఉండరు. ఇంకా పెద్దవాళ్ళు మగవాళ్ళు లేకపోతే ఏమవుతుంది? పెద్దవాళ్ళు ఇప్పుడు మనకి ఏం పని మనం చేసినా చేయకపోయినా కూడా వాళ్ళు ఉండి ఇది కరెక్ట్ అమ్మా, ఇది మన సాంప్రదాయం, ఇలా చెయ్యమ్మా, ఇలా చెయ్యమ్మా అని చెప్తే చాలు. మనకు ఇప్పుడు కూర్చొని వాళ్ళు జస్ట్ చెప్తే చాలు. లేదంటే మనకి ఏం తెలుస్తుంది చెప్పండి? అలా చెప్పే వాళ్ళు ఉండరు అనమాట. అండ్ ప్రతి ఇంటికి అందరినీ మగవాళ్ళనందరినీ ఇక్కడే చంపేస్తే ఇంకా నెక్స్ట్ కులక్షయం అయిపోతుంది కదా. అంటే ఇక్కడ క్షేత్రాలు మిగిలిపోతే మళ్ళా వచ్చి ఇంకా ఎవరైనా వచ్చి వీళ్ళని పెళ్లి చేసుకొని మళ్ళా వర్ణ సంకరం జరిగిపోతుంది. అంటే ఒక ఇప్పుడు ఇంకా ఎవరైనా ఇప్పుడు చెడ్డవాళ్ళు ఎవరైనా వచ్చి వీళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు అనుకోండి. ఇప్పుడు ఏదన్నా మనకి హార్మోన్సే కదండి బ్యాలెన్స్ చేసేది. ఇప్పుడు అట్లా మనం ఇప్పుడు ఆడవాళ్ళు ఎంత మంచి వాళ్ళు అయినా కూడా మగవాళ్ళు అనే వాళ్ళు కూడా కరెక్ట్ గా మంచి వాళ్ళు అయితే పుట్టే బిడ్డ కూడా అంత ఆరోగ్యంగా అంత బుద్ధివంతుడుగా అట్లా పుడతాడు అనమాట. లేదు అని అంటే అక్కడ తన కులాన్ని నాశనం చేసేటువంటి పుత్రులు పుట్టడం అనేది జరుగుతుంది కదా. అలా ఇక్కడ మనకి సైన్స్ కూడా మనం చూడొచ్చు అనమాట. ఆ విధంగా కులక్షయే ప్రణశ్యంతి కుల ధర్మస్య సనాతనంగా ఉండే ధర్మాలు పోతాయి. ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోపి వివర్చ్యుతం. అంటే అలా ధర్మం పోయేటువంటి స్థితిని మనం కలగజేయడం కూడా తప్పే అన్నట్టు చెప్తున్నారు అనమాట. అధర్మోపి వివత్కృష్ణం ప్రదుష్యంతి కుల స్త్రీయ. మనము అలా అంటే వాళ్ళు ఇప్పుడు మనము ఆ పరిస్థితి కల్పించడం వల్ల మనకి నరకం సంభవిస్తుంది. అండ్ వాళ్ళు ఇంకొకరికి భార్యగా అవ్వడం వల్ల వాళ్ళకి కూడా నరకం సంభవిస్తుంది. అంటే ఆయన ఎంతవరకు ఆలోచిస్తున్నారో చూడండి. ఇంకా చెప్తున్నారు ఆయన. శంకరో నరకాయైవ కుల జ్ఞానం కులస్య చ పతంతి పితరో హేష లుప్త పిండోదక క్రియా. ఇలా వచ్చిన వాళ్ళు పితరులు. మనం మామూలుగా ప్రతి సంవత్సరం మన పెద్దవాళ్ళకి మనము పిండ ప్రదానం అనేది చేస్తాము. అలా పిండ ప్రదానం చేసేదానికి కూడా వారసులు ఉండరు. ఇంకా అందరినీ నేనే ఇక్కడ చంపేస్తే ఇంకా పిండ ప్రదానం ఎవరు చేస్తారు? వాళ్ళు పుణ్యలోకాల నుంచి పడిపోతారు కదా, అది కూడా పాపమే కదా అని చెప్పి ఆయన చెప్తున్నారు అనమాట. అంటే ఆయన ఎంతవరకు ఆలోచించేశారో చూడండి. 3 generations ఆలోచించేశారు ఆయన. అంటే మనసు యొక్క ఎంత ఫాస్ట్ గా ఉంటది మనసు అని ఇక్కడ తెలుస్తుంది అనమాట. అది ఒక్కటి మన మనసును ఒక్కటి మనం కరెక్ట్ చేసుకుంటే అది ఎంతవరకు మనము చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఎంత బాగా ఆరోగ్యంగా ఉన్నా గానీ మన మనస్సు అనేది అటు ఇటు వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడ కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. అండ్ మీరు ఏం చెప్పాలనుకున్నారు అనేది బయటకు రాదనమాట. మీ మనస్సు ఎప్పుడు కాన్సన్ట్రేషన్ గా ఉందో, మీకు ఒంటికి ఓపిక లేకపోయినా కూడా మీరు ఏం చెయ్యాలనుకున్నారో చేయొచ్చు. ఇప్పుడు ఎవరైనా మనిషిని మాత్రము మనము తెచ్చి పెట్టగలం కానీ వాడి మనసుని మనం తెచ్చి పెట్టలేము. ఇప్పుడు ఎవరైనా ఉన్నారనుకోండి, ఇప్పుడు దొంగే ఉన్నాడు, వాడిని మనము జైల్లో వేస్తాము. వాడు దొంగతనం చేశాడు అని చెప్పి వాడిని మార్చగలమా అని అంటే చెప్పలేము.
వాడి మనసుని వాడి మనసుని మార్చగలిగితేనే వాడిని మనం మార్చగలిగినట్టు. వాడిని అయితే మనము 4 గోడల మధ్యలో పెట్టాము గాని వాడి మనసుని మనం పెట్టలేము. వాడు అక్కడే ఉండి వాడు బాంబు బ్లాస్ట్ ప్లాన్ చేయొచ్చు, ఇంకేదైనా కూడా ప్లాన్ చేయొచ్చు. మనం చాలా సినిమాలు చూసాం కదా. అక్కడే ఉండి మనం మొత్తం మన ప్రపంచాన్ని వాడు గడగడలాడించవచ్చు. అట్లాంటి మనస్తత్వము వాడు శరీర ఆకృతి ఎలా ఉంది అనేది కాదు. మనస్సు అనేది చాలా ముఖ్యం అనమాట. నీ మనస్సు అనేది ఎంత ఎంత పర్ఫెక్ట్ గా, ఎంత ప్రశాంతంగా స్వచ్ఛంగా ఉన్నది అనేది అక్కడ ముఖ్యం అనమాట. నీ మనస్సు స్వచ్ఛంగా ఉంది అని అంటే నువ్వు ఈ ప్రపంచానికి మేలు చేసిన వాడివి అవుతావు అనమాట. అదే నువ్వు ఎప్పుడు అసూయ ద్వేషాలతో నింపుకొని నెక్స్ట్ అలా ఉంటే గనక నీకు నువ్వు పనికిరావు అండ్ ప్రపంచానికి కూడా పనికిరావు అనమాట. ఆ విధంగా ఉంటుంది అనే ఈ మనసు యొక్క మ్యాజిక్ అన్నమాట ఇది. ఆ మనసు ఎలా ఎలా జరుగుతుంది అండ్ దానికి ఎంత శక్తి ఉంది అని కూడా మనము ఇక్కడ గ్రహించవచ్చు. అదిను మన అర్జునుడు ఆ ఏదో మనలాగా చదువుకొని ఏదో ఈ ఏజ్ లో ఇప్పుడిప్పుడే ఇంకా బయటకు వచ్చారు, ఏదో 16, 17 అనుకునేదానికి లేదండి. ఈ ఈ కురుక్షేత్ర యుద్ధానికి ఆయన కొడుకు అయినటువంటి అభిమన్యుడు కూడా వచ్చాడంటే ఆయన ఏజ్ ఎంత ఉంటుంది అని మనం గెస్ చేయొచ్చు. అంచనాగా ఎంత తొందరగా పెళ్ళైనా కూడా కనీసం 35 ఏళ్ళైనా ఉంటుంది. కనీసం ఇంకా ఎక్కువే ఉంటది. నేను చాలా తక్కువ చెప్తున్నాను అనమాట. మాక్సిమం మినిమం చెప్తున్నాను నేను. అంటే అప్పుడు కూడా మళ్ళా వీళ్ళు అరణ్యవాసం చేశారు, అజ్ఞాతవాసం చేశారు. అరణ్యవాసంలో నేను ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను. అరణ్యవాసంలో 10,000 మంది ఋషులు వచ్చి వీళ్ళతో పాటు ఉన్నారు. అండ్ ధర్మం అంతా చెప్పి వేదాలు ఉపనిషత్తులు కంటిన్యూగా తెలుసుకున్నారు అని చెప్పి. ధర్మరాజు ఒక్కడే ఉండడు కదండి, అందరూ కలిసే కదా ఉన్నారు అన్నదమ్ములందరూ. అప్పుడు ఈయన కూడా తెలుసుకొని ఉంటారు కదా. అండ్ ఈయన 3 లోకాలను జయించిన వాడు. ఈయన ఎదురుగా ఎవరు వచ్చినా కూడా నిలబడలేరు అనమాట. అండ్ మళ్ళా ఈయన ఇప్పుడే కాదు, పుట్టక ముందరనే ఆయన యొక్క ధైర్యము అన్ని క్వాలిఫికేషన్స్ అన్ని ముందరే వచ్చేసింది అనమాట. అది ఎలాగా అనంటే అప్పుడు ఈయన పుట్టక ముందర వచ్చి వీళ్ళ అమ్మగారిని వచ్చి రాజు గారు కుంతీదేవిని అంటే ఇంద్రుడికి వచ్చి తన తేజస్సుని కుంతీదేవిలోని ప్రవేశపెట్టమని చెప్పినప్పుడు ఇంద్రుడు తను తట్టుకోలేదు అని అన్నప్పుడు కుంతీదేవి 1 సంవత్సర కాలం పాటు ఉపవాసాలు, దీక్షలు, వ్రతాలు చేసిందనమాట. ఏంటి అంటే ఆయన తేజస్సును తట్టుకోవడానికి అనమాట. అలాంటిది ఆయన అడిగింది 3 లోకాలను జయించేటటువంటి కుమారుడు కావాలి అని చెప్పి. అంటే అర్జునుడు పుట్టక ముందరనే ఆయన క్వాలిఫికేషన్స్ అన్ని అక్కడ సెట్ అయిపోయింది అనమాట. అలాంటి మనిషి అనమాట. మనలాగా ఏదో సాదా సీదా మనిషి కాదు. ఏదో ఒక డిగ్రీ, ఒక ఎల్ఎల్బి చేసి, ఒక మాస్టర్ డిగ్రీ చేసి, ఒక ఎంబీఏ చేసి అట్లాంటి ఆయన కాదనమాట. అంత అంత మళ్ళా ఆయన కాండవవన దహనం, మనం కాండవవన దహనాన్ని గురించి కూడా మాట్లాడుకున్నాము. అలాంటిటువంటి ఒక మనిషి ఈ విధంగా ఎట్లా అంటే మనలాగా సాదా సీదా మనుషులు ఆలోచించేటువంటి స్థితికి జారిపోయారు అనమాట. అది ఎట్లా అంటే మనసు చేసే మ్యాజిక్ అనమాట. మనసుకి అంత శక్తి అనేది ఉంటదన్నమాట. ఇప్పుడు ఎప్పుడు మనము ఒక అర్జునుడి ఫోటో చూసినప్పుడు అర్జునుడిని, శ్రీకృష్ణుడిని రథం మీద దిగి అట్లా మనం చూస్తామండి. కానీ దాని వెనకాల ఉండే రథం మీద 5 గుర్రాలు ఉంటాయి కదా. 5 గుర్రాలు మన పంచ జ్ఞానేంద్రియాలు అనమాట. పంచ జ్ఞానేంద్రియాలని మనము బుద్ధి అనే కళ్ళెంతో పట్టుకున్నప్పుడే మనకి వచ్చి మనము కరెక్ట్ గా వెళ్తాం అనమాట. అలా జ్ఞానేంద్రియాలని బుద్ధి పట్టుకోలేదనుకోండి, అటు ఇటు ఇటు అటు నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి మన జ్ఞానేంద్రియాలు చూసినవన్నీ కావాలని అడుగుతుంది, విన్నవన్నీ కావాలని అడుగుతుంది అనమాట. అలాంటి పరిస్థితిలో మనం ఉంటాము. మనం ఎప్పుడు కరెక్ట్ గా ఉండాలి అని అంటే మన బుద్ధి ఎప్పుడు మన కళ్ళాలు మన చేతుల్లో ఉండాలన్నమాట. మన జ్ఞానేంద్రియాలని
అట్లా వదిలేయకూడదు. ఇప్పుడు మనకి సెకండ్ అధ్యాయంలో చెప్తారండి అవన్నీ. అలా అటువంటి పరిస్థితుల్లో మనము ఉండాలి అని అన్నమాట. ఇక్కడ 42 వరకు అయిపోయిందండి. 43 నుంచి మనము ఇప్పుడు చెప్పుకుందాము. దోషైరహితే కులజ్ఞానం వర్ణశంకరకారకైః ఉత్స్యాద్యంతే జాతిధర్మః కులధర్మశ్చ శాశ్వతాః. అదేనండి. మనము కుల జ్ఞానాన్ని వర్ణశంకరం చేయడం అనేది చాలా తప్పు కదా! ఇలా చేయడం వల్ల మనకి మంచి గతులు రావు అని చెప్పి చెప్తున్నారనమాట. శాశ్వతంగా మన జాతి ధర్మాలు, కుల ధర్మాలు అన్నీ నశించిపోతాయి. కులధర్మం నాశనం అయిపోతుంది. మానవులు శాశ్వతంగా నరక నివాసం కలుగుతుంది కదా దీని వలన. అంటే మొత్తము ఆయన 3 జనరేషన్లే కాదు, ఇంకా చాలా ఆలోచించేశారనమాట. మానవులందరికీ కూడా శాశ్వతంగా నరక వినాశనమే కలుగుతుంది అన్నట్టు చెప్పారనమాట. నెక్స్ట్, అహోబత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రజ్యా సుఖం లోభం హంతుం స్వజనముద్యత. అయ్యయ్యో నేను ఇలా ఆలోచించాను ఎలాగా అని చెప్పి అనుకుంటున్నారు అనమాట. అయ్యయ్యో నేను ఎలా ఆలోచించాను, రాజ్యం యొక్క సుఖం కోసం మన బంధువుల్ని చంపడానికే నేను సిద్ధమైపోయానా, ఇది చాలా పాపం కదా. ఆయన చెప్పుకుంటున్నారు అనమాట. ఇది చాలా పాపం కదా, ఇలాంటి డెసిషన్ నేను ఎట్లా తీసుకున్నాను అన్నట్టు చెప్తున్నారు అనమాట. ఆయనే చెప్పుకుంటా ఉన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. జ్యోతి 44వ శ్లోకం చదవలేదు. ఉత్సన్న కులధర్మాణం దోషై రోతై కులజ్ఞానం. అవును మేడం, నేను చదవలేదు కానీ మీనింగ్ అదే వస్తుంది మేడం. ఉత్సన్న కులధర్మాణ మనుష్యాణాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమా. అదే చెప్తున్నారండి ఆయన. కుల ధర్మాన్ని మనము నాశనం చేసే మనుష్యులందరూ జనార్దన, మనుష్యులందరూ నరకే నియతాయేవ అంటే నరకంలోనే ఉండిపోతారు కదా అన్నట్టు చెప్తున్నారు అనమాట. అదే ఆయన మనసులో ఉన్నదంతా ఇప్పుడు చెప్పేస్తున్నారు అనమాట. అది ఇంకేం లేదు. ఇంకా యతి మామ ప్రతీకారం అశాస్త్రం శస్త్రపాణయః ధాత్రరాష్ట్రే రణే హ్యంతు తన్మే క్షేమతరం భవేత్. ఆయన చెప్పి ఇంకా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో చూడండి ఇక్కడ. నా దగ్గర నేను శస్త్రాలు పట్టుకోనటువంటి నన్ను నన్ను చంపేసినా కూడా పర్వాలేదు అంటే ఆయన అన్ని మర్చిపోయారు అనమాట. ఏమి వాళ్ళు అరణ్యవాసం చేయడము, అజ్ఞాతవాసం చేయడము, వాళ్ళు చిన్నప్పటి నుంచి అనుభవించినటువంటి అన్ని నిందలు, మళ్ళా ఆయన వచ్చి ద్రౌపది దేవికి ఇచ్చినటువంటి మాట, వాళ్ళకి అన్ని మర్చిపోయారు అనమాట. నేను వాళ్ళని చంపడం కన్నా నేను చచ్చిపోవడం మంచిది అంటే ఆయన ఎంతవరకు ఆయన మనసు ఎంతవరకు చెరించిపోయింది అనమాట. అందరినీ చూసిన వెంటనే చెలించిపోయిందనమాట. అక్కడ వాళ్ళందరినీ చూసిన వెంటనే ఆయన మనసు అంత ఇదిగా చెలించిపోయి ఆయన మాట్లాడుతున్నారు అనమాట. నేను ఆయుధాలు ధరించను, ఎదిరించకుండా ఉండే నన్ను ఆయుధాలను పట్టుకొని దుర్యోధనుడు నన్ను చంపినా కూడా నాకు మరింత క్షేమతరం అంటే నాకు ఇంకా మంచిది. నేను వాళ్ళని చంపను, వాళ్ళని చంపేస్తే అది ఇంకా నాకు మంచిది అన్నట్టు ఆయన ఆ స్థితికి ఆయన వచ్చేసారనమాట. శత్రువులను చంపడం వలన చాలా మేలు జరుగుతుంది అని ఇంతవరకు అనుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చి వాళ్ళే నన్ను చంపేసినా కూడా నాకేం పర్వాలేదు అన్నట్టు చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఉండేది ఒకే సిచ్యువేషన్ లో ముగ్గురు క్యారెక్టర్స్ 3 విధాలుగా ఫీల్ అయ్యారు అనమాట. అంటే ధృతరాష్ట్రుడు ఎప్పుడు నాది నాది అని అంటే, అక్కడ మనం ఫస్ట్ శ్లోకం ఆయన చెప్పింది ఒకే ఒక శ్లోకం అయినా కూడా ఆ శ్లోకంలోనే తెలిసిపోయింది అనమాట. మామకాఫ్ పాండవాస్ చేయవ, ఆ ఒక్క వర్డ్ లోనే మనకి తెలిసిపోయింది. మామకాఫ్ అంటే మా వాళ్ళు పాండవులు ఏం చేస్తున్నారు, అది ఆయనకి
అయ్యో పాండురాజు కుమారులు నా తమ్ముడు కుమారులకి ఇలా చేస్తున్నామే ఆ ఒక్కటి ఉంటే ఇంకా ఇదంతా యుద్ధమే జరగదు అనుకోండి. అది వచ్చి ఆయన మనస్తత్వం అట్లా ఉంది. దుర్యోధనుడు ఎలా ఉన్నాడు, వీళ్ళని ఎలాగైనా చంపేయాలి, ఫుల్ రజోగుణం అనమాట ఆయనది. ఎలాగైనా చంపేయాలి, అంతా అంతా నాకే కావాలి, మొత్తం రాజ్యం అంతా నాకే కావాలి, ఇంకా వీళ్ళకి అసలు ఇవ్వకూడదు అన్నట్టు అనమాట. అదే మన అర్జునుడు అయితే ఎలా ఉన్నాడు, ఈయన నేనైనా చచ్చిపోతాను కానీ నేను వాళ్ళని ఇప్పుడు చంపలేను అనే స్థితిలో ఆయన వచ్చేసాడు అనమాట. అంటే ఒకే ఒక సిచ్యువేషన్ కి డిఫరెంట్ పీపుల్ వాళ్ళ వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళలో ఉండే గుణాన్ని బట్టి ఎలా ఆలోచిస్తారో అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. మన అర్జునుడు ఇంత ఇంత ఇదిగా ఆలోచించారు అంటే ఆయన ఏమీ తక్కువ ఆయన కాదండి. అందుకోసమనే నేను ఆయన ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి కూడా చెప్పాలి అనుకుంటున్నాను అనమాట. అంటే మనం చిన్న చిన్న విషయాలకే మనము ఎలా చెల్లించిపోతామో అట్లే ఇక్కడ ఆయన అంత ఇదిగా చెల్లించిపోయారు. అది అది వచ్చి మమకారం వల్ల అనమాట. అర్జునుడు ఎలాంటి వాడు, మామూలుగా మనం కాండవ దహనం దగ్గర తెలుసుకున్నాం అనమాట. అర్జున, పాల్గొన, జిష్ణు, కిరీటి, శ్వేతవాహన, భీవత్స, విజయ, కృష్ణ, సవ్యసాచి, ధనంజయ. ఈ 11 పేర్లు, ఈ 10 పేర్లు వచ్చి అర్జునుడి యొక్క పేర్లు అనమాట. అర్జున అంటే స్వచ్ఛత అనమాట. ఆయన ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటాడు, స్వచ్ఛమైన పనులే చేస్తాడు అనమాట. పాల్గొన అంటే ఆయన వచ్చి ఉత్తర పాల్గొన నక్షత్రము అండ్ పూర్వ పాల్గొన నక్షత్రం మధ్య సంధి కాలంలో పుట్టారంట. అందుకోసం ఆయన్ని పాల్గొన అని కూడా అంటారంట. ధనంజయ అంటే ఎలాంటి చక్రవర్తినైనా కూడా ఓడించేవాడు కాబట్టి ధనంజయ అంటాడంట. ఈ ధనంజయ అని అంటారు అనమాట. 3 లోకాలను ఈయన జయించాడు అనమాట అర్జునుడు. అలాంటి అర్జునుడు ఇక్కడ మమకారం అనే ఒక మమకారం వల్ల ఆయన ఎలా ఆలోచించాడు అనేది చూడండి. ఇప్పుడు మనము మామూలుగా ఉండే సిచ్యువేషన్స్ లో కూడా చాలా సినిమాల్లో చూసాము అండ్ రియల్ లైఫ్ లో కూడా చాలా సిచ్యువేషన్స్ చూసాము. వాళ్ళు ఐపీఎస్లు ఉంటారు అండ్ ఇంకా పెద్ద పెద్ద పోస్టుల్లో ఉంటారు, మంచి మంచి పోస్టుల్లో ఉంటారు. వాళ్ళ కొడుకు తప్పు చేశాడు అంటే మాత్రం వాడికి సపోర్ట్ చేస్తారు. వాళ్ళ కొడుకు అంటే మమకారం అనేది మనకి ఎంత ఆ సిచ్యువేషన్ లో మనకి ఆ మమకారం వల్ల మనకి ఏది కరెక్ట్ ఏది తప్పు అనే ఒక విజ్ఞతని మనం కోల్పోతాం అనమాట. అది దాని వల్లనే అర్జునుడు కూడా మనకి ఇట్లా మాట్లాడాడు అనమాట. ధనంజయ అంటే ఎలాంటి చక్రవర్తినైనా ఓడించేవాడు. విజయ అంటే యుద్ధంలోని అపజయం అనేది లేదనమాట. అందుకోసం ఆయనకి విజయ అని పేరు వచ్చిందంట. శ్వేతవాహన అంటే బంగారు అలంకారంతో ఉన్న తెల్ల గుర్రాలైనటువంటి రథాన్ని కాండవ వన దహనంలోని మనకి అర్జునుడికి రథం ఇచ్చారు కదండి ఇంద్రుడు, శ్వేతవాహన అని అప్పుడు పేరు వచ్చిందనమాట ఆయనకి. కిరీటి అంటే కిరీటి అంటే ఇంద్రుడు ఆదేశం మేరకు నివాత, కవచ అనే 2 రాక్షసుల్ని చంపారంటండి మన అర్జునుడు. అప్పుడు ఇంద్రుడు తన కిరీటాన్ని ఇచ్చాడంటండి. ఇంద్ర కిరీటాన్ని ధరించాడు కాబట్టి కిరీటి అని పేరు ఆయనకు వచ్చిందంట. బీభత్స అంటే ఎంతసేపు యుద్ధం చేసినా కూడా చూడాలనిపిస్తుందంట. ఆయన అంత చక్కగా యుద్ధం చేస్తారట. మనం చూడండి కొన్ని కొన్ని మూవీస్ అది అంటే అది కొట్టుకుంటున్నారని తెలుసు కానీ చాలా స్టైల్ గా చాలా చాకచక్యంగా ఉంటది కదా, అలా అంత అంత బాగా ఆయన యుద్ధం చేస్తారట. బీభత్స అంటే ఎంతసేపు ఆయన యుద్ధం చేసినా కూడా చూడాలనిపిస్తుందంట. సవ్యసాచి అంటే 2 చేతులతో బాణాలు వేయగలరు కనుక ఆయన్ని సవ్యసాచి అని చెప్పి అంటారంట. జిష్ణు అంటే అర్జునుని శాసనం ఎవ్వరు తిరస్కరించలేరు అనమాట. ఆయన చెప్పారంటే ఎవరైనా చేయాల్సిందే. అందుకోసమని ఆయన జిష్ణు అని చెప్పి అంటారంట. కృష్ణ అని కూడా పేరు ఉందండి అర్జునుడికి. కృష్ణ అనే పేరు అర్జునుడికి తన తండ్రి పెట్టిన పేరంట. అర్జునుడు చామంచాయ రంగులో ఉంటారంట. అందుకోసమని మహాభారతంలో ఈయన పేరు కృష్ణ అని కూడా ఉంటుందంట. మహాభారతంలో ఈ కృష్ణ పేరు 3కు ఉంటదండి. మన శ్రీకృష్ణుడికి అండ్ అర్జునుడికి అండ్ ద్రౌపది దేవికి కూడా కృష్ణ అనే పేరు ఉందంట.
అదండి. మన అర్జునుడు మామూలు సాదా సీదా మనిషి కాదు అని చెప్పాలని నా యొక్క అభిప్రాయము. అందుకోసమే నేను ఆయన గురించి ఇంత విపులంగా చెప్పాను. ఇంతవరకు మనం అందరి గురించి తెలుసుకున్నాం కదా! ఆయన ఇంత ఇదిగా ఆలోచిస్తున్నారు అంటే ఆయన మనలాగా సాదా సీదా మనిషి కాదు. ఆయన చాలా గొప్ప ఆయన. ఆయన కూడా ఇలా ఆలోచిస్తున్నారు అని చెప్పి చెప్పాలి అని నా యొక్క ఉద్దేశం అన్నమాట. కాండవ వన దహనంలోని ఈయన ఇప్పుడు మన యొక్క 2 రథాల మధ్యకి వచ్చి ఇట్లా అన్ని అంటే వీళ్ళకి ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ రాలేదా అని నాకు ఒక అనుమానం వచ్చిందనమాట. అంటే దుర్యోధనుడు అండ్ వీళ్ళు ఎప్పుడు అంటే చిన్నప్పటి నుంచి కరెక్ట్ గా సఖ్యం లేదు కదా. ఇదే ఫస్ట్ టైమా కురుక్షేత్ర యుద్ధమే, అందువల్లే వీళ్ళకి ఈయనకి అంత ఇదిగా ఆ ఆ విరక్తి అనేది వచ్చిందా అని చెప్పి నాకు ఒక అనుమానం వచ్చి నేను అట్లాగా కొంచెం రిఫర్ చేస్తా ఉంటే నాకు దొరికిన ఒక ఇది ఏమి అని అంటే ఆ పాండవ వన దహనం ఇంకా సారీ పాండవ వన దహనం కాదు, ఆయన అరణ్యవాసము అజ్ఞాతవాసం అయిపోయినప్పుడు ఇంకా లాస్ట్ లోని ఇంకా దుర్యోధనుడు ఎలాగైనా పట్టుకోవాలి పట్టుకోవాలి అన్నప్పుడు భీష్మ పితామహులే చెప్తారంట. ఏ ఏ రాజ్యం అయితే సుసంపన్నంగా ఉంది, చాలా తక్కువ టైంలో వన్ ఇయరే కదండి వాళ్ళకి అజ్ఞాతవాసం ఉండేది. ఎవరికి పశు సంపద ఎక్కువగా ఉంది, ఏ రాజ్యంలో అయితే న్యాయం కరెక్ట్ గా జరుగుతుంది, వర్షాలు బాగా పడతాయి అండ్ అక్కడ మంచి గ్రోత్ అనేది ఈ 1 ఇయర్ లో నీకు ఏ కంట్రీలో మంచి గ్రోత్ ఉందో అక్కడ పాండవులు ఉన్నట్టు అని చెప్పి చెప్తారంట. అప్పుడు మన యొక్క దుర్యోధనుడు అప్పుడు అన్ని కంట్రీస్ చూసుకొని ఎక్కడ ఏమి అని చెప్పి అప్పుడు కీచక సంహారం కూడా జరుగుతుంది కదా. కీచకుడిని చంపదగినటువంటి మహావీరుడు ఆ ఇంకా దుర్యోధనుడు అండ్ కీచకుడు అండ్ భీముడు ఇంకొక ఇద్దరండి, వాళ్ళ పేర్లు మర్చిపోయాను. ఈ 5గురు ఒకే నక్షత్రంలో పుట్టారంట. ఒకరు ఇవి 5గురిలో ఎవరో ఒకరు ఫస్ట్ జరాసంధుడు ఇద్దరిని చంపుతారు. ఇంకో ఇద్దరు వచ్చి జరాసంధుడు, బకాసురుడు, హిడింబాసురుడు ఇద్దరు. అవును సార్, జలాసంధుడు బకాసురుడు. జలాసంధుడు కరెక్టే. ఇంకొకటి డౌట్, 5గురు మొత్తం ఒకే నక్షత్రంలో పుట్టింది. 5గురిలో ఎవరైతే ముందు ఒకళ్ళని చంపుతారో వాళ్ళు మిగిలిన 4గురిని కూడా చంపుతారు. ఆ ఒక్క పాయింట్ ఆయన పట్టుకొని ఇంకా ఇంకా వాళ్ళు ఆ రాజ్యంలోనే ఉన్నారు అని చెప్పి వెళ్తారంట వాళ్ళని తీసుకురావడానికి, వాళ్ళని కనిపెట్టేదానికి. అప్పుడు యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ద్రోణాచార్యులు భీష్మాచార్యులు కూడా ఉంటారంట. అప్పుడు ఇంకా సిచ్యువేషన్ చాలా ఉంది అక్కడ. నేను చెప్పాల్సింది విరాట పర్వంలో, మహాభారతంలో విరాట పర్వంలో వస్తుంది. విరాట పర్వంలో వస్తుంది ఇదంతా. గోగ్రహణం అని చెప్పి చిన్న స్టోరీ వస్తుంది. ఆ గోగ్రహణంలో వీళ్ళు ఆవుల్ని ఎత్తుకుపోతారు. రెండు వైపుల నుంచి ఒకవైపు నుంచి ఒకేసారి 2 వైపుల నుంచి అటాక్ చేస్తారు. ఒక వైపున మన యొక్క యుధిష్ఠిరుడు అండ్ విరాట్ రాజు వెళ్తారనమాట. వాళ్ళు వచ్చే లోపలే ఇంకొక వైపు అటాక్ చేస్తే అప్పుడు వాళ్ళ ఉత్తర వాళ్ళ అన్నయ్య. దానికి ఉత్తర గోగ్రహణం, దాని పేరే ఉత్తర గోగ్రహణం. ఉత్తర గోగ్రహణంలో ఆ రోజుల్లో ఏదైనా ఒక దేశం యొక్క సంపదను లెక్కేయాలి అంటే వాళ్ళకున్న ఆవులను బట్టి లెక్కేస్తారు. ఆ ఆవులు ఎన్ని ఎక్కువ ఉంటే వాళ్ళకి అంత సంపద ఉన్నట్టు. అందుకని చెప్పి ఈ ఆవులను తీసుకెళ్ళిపోతే వీళ్ళ సంపద అంతా పోతుంది అని అప్పుడు వీళ్ళ ఆవులను తీసుకెళ్ళడం కోసం ముందు దక్షిణ వైపున అటు వెళ్తారు, ఉత్తరం వైపున దుర్యోధనుడు వీళ్ళందరూ ఇటు వస్తారు. అటువైపున వెళ్ళినప్పుడు విరాట్ రాజు, ధర్మరాజు వీళ్ళందరూ అటు వెళ్తారు. అప్పుడు ఇక్కడ అంతఃపురంలో ఎవరు ఉంటారు? ఉత్తర కుమారుడు ఒక్కడే ఉంటాడు. ఉత్తర కుమారుడు బృహణల అర్జునుడు. వీళ్ళు దానికోసం యుద్ధం అనేది అక్కడ జరుగుతుంది. వాళ్ళిద్దరూ ఒకరికొకళ్ళు ఎదురుపడతారు. మొట్టమొదటిసారి అర్జునుడు ఒకవైపున, మిగిలిన కౌరవులందరూ ఇంకొక వైపున. ఇప్పుడున్నది ఆల్మోస్ట్ ఆ శాన్ అంతా అటు పక్కన ఉంటుంది. అప్పుడు కూడా ఆయనకి ఆ ఫీలింగ్ రాలా, మనవాళ్ళు మనం ఇది రాలా. ఎందుకంటే
అప్పుడు కూడా ఆయన ఒక అప్పుడు ఆయన యుద్ధం చేయలేదంట సార్. చేయలే. నాకు సమ్మోహనాస్త్రం అని ఒక అస్త్రం ఉంటుందంట. ఆ అస్త్రాన్ని వేసి మత్తులో ఉంచేసి ఇంకా దుర్యోధనుడు మీరు దొరికేపోయారు, ఇంకా మళ్ళా మీరు అరణ్యవాసం చేయాలి అంటే భీష్మాచార్యులు అప్పుడు అధిక మాసం వచ్చింది, అధిక మాసం లెక్కేసుకోపోయినా కూడా వాళ్ళ అజ్ఞాతవాసం అయిపోయింది, అందుకే నేను చెప్పాను అన్నట్టు భీష్మాచార్యులు చెప్తారంట. అప్పుడు అంటే సిచ్యువేషన్ ఒకసారి ముందర వచ్చింది, కానీ ఆయన అలా సెటిల్ చేశారనమాట ఆ సిచ్యువేషన్ ని సమ్మోహనాస్త్రం వేసి. అందుకోసమని నేను చెప్పాల్సింది వచ్చింది. కాబట్టి ఆయనకి వచ్చిన సిచ్యువేషన్ ఇదే ఫస్ట్ టైం అన్నట్టు మనకి లెక్క తెలియంది సార్. అది ఓకే. లాస్ట్ శ్లోకం అండి. ఏవముక్త్వార్జున సాంఖ్యే రథోపస్థౌపావిశత్ విసృజ్య సంచరం చాపం శోక సంవిఘ్న మానసః. సైంజయ ఉవాచ. ఇక్కడ వరకు చెప్పేశారండి. ఇప్పుడు సైంజయుడు చెప్తున్నాడు. సైంజయ ఉవాచ ఏవముక్త్వార్జున సాంఖ్యే రథోపస్థౌపావిశత్ విసృజ్య సంశరం చాపం శోక సంవిఘ్న మానసః. అలాగా ఆయన శోకంలోని నిండిపోయారనమాట. శోకంలో నిండిపోయి శోక సంవిఘ్న మానసః అంటే అర్జునుడు ఆ మనసు బాగా చలించిపోయి ధనుర్బాణాలను ఇక్కడ తన చేతిలో ఉండేటువంటి ధనుర్బాణాలను సైతం విడిచిపెట్టేసి అర్జునుడు ఇంకా జీవితం మీద నిరాశ నిస్పృహ అలాంటివి వచ్చేసాయి అనమాట. వదిలిపెట్టేసి ఇంకా నేను చెయ్యలేను అని చెప్పేసి ఇంకా ఎప్పుడు మమకారం ఆయన ఆవహించిందో అప్పటి నుంచి ఆయన నేను ఇంకా చెయ్యలేను అని చెప్పి ఆవేదనలోనే ఆయన ఉండిపోయారనమాట. నాకు రాజ్యము అక్కర్లేదు. మనకి చెప్తారు కదా, మనకి ముందరే చెప్తారు ఏ శ్లోకంలోనంటే నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ అని చెప్పి మనకి ఒక శ్లోకం వస్తుంది కదండి. మనకి ఆ శ్లోకంలో అంటే నాకు ఇంకా ఏమి సుఖాలొద్దు, ఏమి అవసరం లేదు, ఇంకా నేను ఏమి చెయ్యను ఇంకా అని ముందరే చెప్పేశారు కదా. ఇప్పుడు ఆయనకి ఆయన క్లారిఫికేషన్ ఇచ్చేసుకున్నారు. నేను ఇంకా చెయ్యను, నన్ను వాళ్ళు చంపినా పర్వాలేదు, నేను మాత్రం చెయ్యను అని చెప్పి ఆయనకి ఒక విరక్తి భావన అనేది వచ్చేసింది అనమాట. ఈ భావన అనేది మనకి ఆత్మజ్ఞానానికి ఉపదేశించడానికి మంచి సమయం అన్నమాట. ఇలాంటి భావన వస్తేనే మనము కృష్ణుడు చెప్పిందంతా ఆయనకి అర్థమవుతుంది అనమాట. ఏ సిచ్యువేషన్ లో పడితే ఆ సిచ్యువేషన్ లో మనము ఇప్పుడు పిల్లలే ఉన్నారనుకోండి, మనము ఇలా చెయ్యని 10 సార్లు మనం చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోరు. కానీ వాళ్ళకి ఒక సిచ్యువేషన్ అనేది ఏదైనా వాళ్ళు తట్టుకోలేనటువంటి సిచ్యువేషన్ వస్తే అప్పుడు కూర్చోబెట్టి మనం మాట్లాడితే ఆ మాటలు నిజంగా వర్కౌట్ అవుతాయి. అలాగా మనం వినేదానికి కూడా కొన్ని అర్హతలు కావాలన్నమాట. వినేదానికి కావలసిన అర్హతలన్నీ ఇక్కడ మన అర్జునుడు ఇక్కడ సంపాదించుకున్నాడు. ఆత్మజ్ఞానము అండ్ బ్రహ్మ జ్ఞానము తెలుసుకునేదానికి ఇక్కడ వచ్చి మన అర్జునుడు తన క్వాలిఫికేషన్స్ సంపాదించుకున్నాడు అన్నట్టు అనమాట. మొత్తము అంటే ఇప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి అని అంటే ఇంకా ఇంద్రియ భోగాల మీద మనకి మనసు ఉంటే ఈ బ్రహ్మజ్ఞానం ఎంత చెప్పినా కూడా అర్థం అవ్వదు అనమాట. అంటే ఇంకా మనం చూసినవన్నీ అది చూసాం, అది కావాలి, మళ్ళీ వాళ్ళు అది వేసుకున్నారే, అది కావాలి, ఇది కావాలి అని అనుకున్నప్పుడు నీకు ఆత్మజ్ఞానం చెప్పినా కూడా అర్థం అవ్వదు అనమాట. నీకు ఏది సంతోషం, ఇప్పుడు ధ్యానంలో నువ్వు ఎంత సంతృప్తిగా ఉంటావు, నువ్వు ఒక్కసారి చూడు అని అంటే వాళ్ళకి నచ్చదు. నేను బయట తిరిగితేనే, నేను అక్కడికి వెళ్తే సంతోషంగా ఉంటాను, ఇది తింటే సంతోషంగా ఉంటాను అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళకి వాటి మీద విరక్తి కలిగినప్పుడు మాత్రమే మనము దీని గురించి ఇంట్రడక్షన్ చేయాలండి. మనకి భగవద్గీత లాస్ట్ లో చెప్తారు, అందరికీ కూర్చోపెట్టి భగవద్గీత అనేది చెప్పకూడదు అనమాట. వాళ్ళ మనసుకి ఎప్పుడు అయితే వినాలి అని అనిపిస్తుందో, వాళ్ళ మనసుకి ఎప్పుడైతే తెలుసుకోవాలి అని అనిపిస్తుందో అప్పుడే వాళ్ళుగా వచ్చి అడిగినప్పుడే మనం చెప్పాలంటండి. అందరికీ కూర్చోపెట్టి మనము ఇప్పుడు స్కూల్లో పాయింట్స్ చెప్పినట్లు అట్లంతా
చెప్పినా కూడా మంచిది కాదు, అట్లా చెప్పకూడదు అన్నట్టు కూడా మనకి ఒక శ్లోకం అనేది ఉంటదన్నమాట. అప్పుడే జీవుడు తన తన ధర్మాలను తెలుసుకుంటాడు. అప్పుడే తను ఇంకా తన పరమార్థాన్ని తెలుసుకొని తను కూడా మోక్షాన్ని పొందేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే ఆయనకి ఇప్పుడు క్వాలిఫికేషన్స్ అన్ని వచ్చేసాయి అనమాట. ఇప్పుడు ఆయన ఐదుటి గురించి ఆయన బాధపడతా ఉన్నాడు. దయ, కృప అండ్ నాకు ఈ రాజ్యం వద్దు అని చెప్పేసి, అండ్ పాపం వస్తుంది కదా ఇవన్నీ చేస్తే, అంటే గురువుల్ని చంపి మళ్ళా మన వాళ్లే కదా ఉండేవాళ్ళు, బామరుదులు, ఇంకా తమ్ముళ్ళు, అందరూ కొడుకులు, అలా అనమాట. పాపమే వస్తుంది కదా వీళ్ళందరినీ చంపితే. అండ్ కులక్షయం జరుగుతుంది, కుల ధర్మాలన్నీ నాశనం అయిపోతాయి. అది 4th పాయింట్. ఇంకా 5th పాయింట్ వచ్చి అనిశ్చయ స్థితి, ఇంకా ఇంకేమీ చేయలేని స్థితి అనమాట. అది మనకి 2వ అధ్యాయంలో స్టార్టింగ్ లో వస్తుందండి. మనము పుష్పిక చదివేసుకుందాము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయః. దీని పేరు అర్జున విషాద యోగం అండి. ఈ అర్జున విషాద యోగము ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. ఇది ఈ భగవద్గీత అనేది ఉపనిషత్తులు అనమాట. ఉపనిషత్తుల సారాంశం అంతా కూడా మనకి భగవద్గీతలో ఉందన్నమాట. బ్రహ్మ విద్యాయ అంటే ఇది బ్రహ్మ జ్ఞానాన్ని గురించి తెలుపుతుంది. యోగ శాస్త్రే, దీంట్లో యోగం కూడా ఉన్నది అని చెప్పి చెప్తున్నారనమాట. అది శ్రీకృష్ణ సంవాదే, అంటే శ్రీకృష్ణుడు అర్జునుడి యొక్క డిస్కషన్ గురించే కదండి మనం మాట్లాడుకుంటున్నాము. అది ప్రథమోధ్యాయం, ఇది ఫస్ట్ అధ్యాయము అని చెప్పి మనకి పుష్పికలో చెప్తున్నారనమాట. ఎప్పుడైతే మనకి ఈ యొక్క అన్నిటి మీద విరక్తి కలుగుతుందో అప్పుడే మనకి జ్ఞానము, ఆత్మజ్ఞానం అనేది బోధపడుతుంది అని చెప్పి మనకి ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. జ్ఞానోదయం జరుగుతుంది అండ్ పరమశాంతిని కలిగి ఉంటాము అప్పుడే మనము ధర్మం తెలుసుకుంటే అని. ఇక్కడ యోగం ఎందుకైంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. భగవంతుడితో సంబంధం పెట్టుకోవడమే యోగం అనమాట. సంబంధం అంటే కనెక్షన్. మనము భగవంతుడితో కనెక్షన్ ఎలా పెట్టుకోవాలి అని ప్రతి అధ్యాయంలోని శ్లోకాలు ఉంటాయన్నమాట. దాని గురించి చెప్పేదే యోగం అనమాట. అందువల్ల ఇది భగవద్గీత అనేది యోగం అయింది. ఇది మామూలుగా ఏదో ఒక అది కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. భగవద్గీత వచ్చి మనకి వేదాలు రాసింది, వేదాలు బ్రహ్మ యొక్క ముఖం, బ్రహ్మ సృష్టించారు అని చెప్పి మనము తెలుసుకున్నాం కదండి. బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చారు? విష్ణుమూర్తి యొక్క బొడ్డులోంచి బ్రహ్మ పుట్టారు అని చెప్పి చెప్తారు కదా. ఆ వేదాలు రాసింది బ్రహ్మ అని చెప్పి చెప్తారు. అలాంటిది ఆ వేదాల యొక్క సారం అంతా శ్రీకృష్ణ పరమాత్ముడు, అంటే ఆ విష్ణుమూర్తి యొక్క ముఖ పద్మం నుంచి ఆయనే స్వయంగా చెప్పారనమాట. ఏదన్నా బొడ్డులోంచి వచ్చి బ్రహ్మ చెప్పింది వేరు, ఆయనే స్వయంగా చెప్పింది వేరు కదా. ఆయన ముఖ పద్మం నుంచి వెలువడింది కాబట్టి ఈ వేదాల సారం అంతా దీంట్లో ఉంటుంది, ఉపనిషత్తుల సారం అంతా ఉంటుంది. అండ్ ఇవన్నీ మన కలియుగంలో వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ చదువుకోలేరు ఇంకా వీళ్ళు. అది కూడా మనకి ఇలా ఉపనిషత్తులు మామూలుగా అన్ని అయిపోయినాక మనము అడవిలోకి వెళ్ళి ఉంటారు కదా, వానప్రస్థానం. ఆ వానప్రస్థానం వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే చెప్తారంటండి. అంటే సైలెంట్ గా ఉండాలి అండ్ అన్ని అయిపోయినాకనే ఉపనిషత్తులు అట్లా బోధపరచడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనకు ఉండే సిచ్యువేషన్ లో మనము అంతవరకు ఉండడమే పెద్ద విషయం అన్నట్టు అయిపోయింది. కాబట్టి ఎవరి బాధ్యతలు వాళ్ళు తీర్చుకున్నంత వరకు ఉంటేనే గొప్ప అన్నట్టు అయింది. కాబట్టి ఆయనకి ముందరే తెలుసు ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు శంఖాలు ఊదారంటే ఎట్లాంటి సౌండ్లు వచ్చాయి అంటే వాళ్ళ గుండెలు అద్దిరిపోయేటటువంటి సౌండ్లు వచ్చాయని కూడా మనం చదువుకున్నాం. అలాంటి సౌండ్ లోని, అలాంటి సిచ్యువేషన్ లోని ఈయన ఇలాంటి యొక్క ధర్మాన్ని బోధించారనమాట. అంటే
మనము ఈ ఉరుగుల పరుగుల జీవితంలో కూడా ఆ ఆ, ఇలా ఇంత పరిగెత్తేటప్పుడు కూడా మనము దీన్ని చదువుకుంటే మనము సుఖంగా సునాయాసంగా మన జీవితాన్ని మనము ఆ, ప్రయాణించగలుగుతాము అనేటువంటి సిచ్యువేషన్ కి ఆయన చెప్పాలి అని అట్లా చెప్పారని కూడా మనం తీసుకోవచ్చండి. అదేంటి సంగతి. ఫస్ట్ అధ్యాయం గురించి అయితే అయిపోయింది. మనం సెకండ్ అధ్యాయంలోని అన్నిటి గురించి ఇంట్రడక్షన్ ఇస్తారండి. సెకండ్ అధ్యాయం చాలా బాగుంటుంది. మా సెకండ్ అధ్యాయంలో కూడా మనకి ఆయన చెప్పేది ఏమి అంటే అర్జునుడు యొక్క మానసిక పరిస్థితి గురించి 10వ శ్లోకం వరకు చెప్తారండి. తర్వాత 11వ శ్లోకం నుంచి మనకి ఇంకా ఆయన ఫుల్గా ఇంకా నేనేం చెయ్యలేను నువ్వేం చెప్తే నేను అదే చేస్తాను అనే మానసిక పరిస్థితి వచ్చినాక మాత్రమే శ్రీకృష్ణుడు తన నోటిని విప్పి అప్పుడు తను చెప్తాడనమాట. అంటే ఇప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఎట్లా నాకు ఇది ఉంది అది ఉంది అది ఉంది ఇది ఉంది అని అన్ని చెప్పేస్తాం. చెప్పినాక ఆయన ఏం చెప్పడం అనమాట. ఒక ప్రిస్క్రిప్షన్ రాసి ఇదిగో తీసుకెళ్ళమ్మా, ఇది వాడు అనమాట. అంతే అండి. అలాగా మనకు ఉండే ఫస్ట్ అజ్ఞానం అంతా బయటకు వచ్చేస్తే అప్పుడు ఆయన నోరు విప్పి చెప్తారు 11వ శ్లోకం నుంచి. అది ఆత్మస్వరూపం గురించి వర్ణన చేస్తారు. తర్వాత 31 నుంచి 38 వరకు క్షత్ర ధర్మాలను అనుసరించి యుద్ధం చేయవలసిన ఆవశ్యకత, యుద్ధం ఎందుకు చేయాలి అనేది చెప్తారనమాట. తర్వాత కర్మయోగం గురించి చెప్తారు 39వ శ్లోకం వరకు. 39 నుంచి 53 వరకు కర్మయోగం గురించి చెప్తారు. తర్వాత స్థిత ప్రజ్ఞుడు ఎలా ఉండాలి అనేది 54 నుంచి 72వ శ్లోకం వరకు చెప్తారనమాట. ఈ 5 విషయాలను గురించి మనం సాంఖ్యయోగంలో తెలుసుకుంటాం అనమాట. సాంఖ్యయోగం అంటే సాంఖ్య అంటే మనకి మేడం గారు ఆల్రెడీ చెప్పారు కదండి సాంఖ్యయోగం గురించి. సంఖ్యతో కూడినది కాబట్టి సాంఖ్యయోగం అని చెప్పి అంటారనమాట. సంఖ్య అంటే జ్ఞాన విచారం అంతా దీంట్లో ఉంటుందన్నమాట. మనకి మామూలుగా 24 తత్వాలు ఉంటాయండి. ఈ 24 తత్వాలను గురించి బ్యాలెన్స్ చేస్తూ మన లైఫ్ ని ఎట్లా లీడ్ చేయాలి అనేది చెప్తుంది అనమాట. 24 తత్వాలు ఏంటి అనేది అంటే ఈ ప్రకృతిలో 24 తత్వాలు ఉంటాయి. ఆ 24 తత్వాలు ఏంటి అంటే పంచభూతాలు 5 అండ్ పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు అండ్ పంచ ప్రాణాలు అండ్ మనస్సు, బుద్ధి, అహంకారము, ప్రాణం. ఈ 24 గురించి మనం ఎలా బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళాలి అనే దాని గురించి మనకి ఈ సాంఖ్యయోగంలో చెప్తారనమాట. ఈ సాంఖ్యయోగం అనేది పంచభూతాలతో కలిపి ఉంటుంది కాబట్టి పంచభూతాలలో మన పంచ జ్ఞానేంద్రియాలతో కనెక్షన్ ఉంటుంది. అండ్ పంచ ప్రాణాలు ఇవన్నీ ఒకదానికొకటి కనెక్షన్ కాబట్టి మనం ఎట్లా బ్యాలెన్స్ చేసుకొని ఎలా లైఫ్ ని లీడ్ చేయాలి అనే దాని గురించి మనకి చెప్తారనమాట. 10వ శ్లోకం వరకు ఇంకా మనకి అర్జునుడు ఏమి అనుకుంటున్నాడు అనేదే ఉంటదండి. సార్ తీసుకోమంటారా? 6:20 అయింది కదా. ఒకసారి ఏం చేద్దామంటే ఈ మొత్తం అధ్యాయాన్ని మొదటి నుంచి ధర్మక్షేత్ర దగ్గర నుంచి ఒక చిన్న 5 minutes లో కంప్లీట్ చేశాను. వచ్చే వారం నుంచి 2వ అధ్యాయం. మీరే రహిత, మీరిద్దరే సార్. అంటే ఇది కూడా చదివి చెప్పాలా సార్, లేదంటే ఊరికే దిస్ట్ ధర్మక్షేత్రం మొదలు పెట్టారు. కురుక్షేత్రం అనే దాంట్లో ధర్మక్షేత్రం అనేది పేరు వచ్చింది. అక్కడి నుంచి మొదలు పెట్టుకుని తీసుకొని వస్తే సరిపోతుంది. ఒక పెద్ద కథని పిట్ట కథలాగా చెప్పటం, శ్లోకాలు ఏం చెప్పకుండా జస్ట్ ఇవాళ ఇప్పుడు 19 మంది ఉన్నారు. దీంట్లో చాలా మంది మొట్టమొదటిసారి వచ్చినాడు ఉన్నారు. సో ఒకసారి మనం అధ్యాయం మొత్తంలో ఏమి కవర్ చేసాం, విపులంగా అక్కర్లా, జస్ట్ నేను సార్ స్టార్టింగ్ లో చెప్పాను కదా సార్. అదే స్టార్టింగ్ లో అందరూ రాలేదు కదా. ఓకే, మనము ఫస్ట్ అధ్యాయంలో ఏమేం తెలుసుకున్నాము అనేది ఫస్ట్ ఒకసారి మళ్ళా చూద్దామండి. ధర్మక్షేత్రం అనే కురుక్షేత్రంలో
మన సంజయుడు ఫస్ట్ విషయం ఏమి అని అంటే జ్యోతి భగవద్గీత అనేది ఎందుకు పేరు దానికి? భగవంతుడి యొక్క నోట్లో నుంచి వచ్చింది కాబట్టి అక్కడి నుంచి చెప్పాలా? సరే సార్. భగవద్గీత అని ఎందుకు భగవద్గీతను ఫస్ట్ వ్యాస మహర్షి మనకి భగవద్గీతను అందించారండి. ఇది భగవద్గీత అనేది మహాభారతంలో భీష్మ పర్వంలోని 25 నుంచి 42 అధ్యాయాల మధ్యలో ఉంటుంది. 18 అధ్యాయాలు ఉంటుంది భగవద్గీత అనేది. భగవద్గీతలోని శ్లోకాలు వచ్చి మనకి టోటల్ గా 700 శ్లోకాస్ ఉంటాయి. శ్రీకృష్ణుడు 574 శ్లోకాలు చెప్పారు అండ్ అర్జునుడు 84 శ్లోకాలు చెప్పాడు. సంజయుడు 41 శ్లోకాలు చెప్పారు అండ్ ధృతరాష్ట్రుడు ఒకే ఒక శ్లోకం చెప్పారు. దీన్ని భగవద్గీత అని ఎందుకంటామంటే భగవంతుడి యొక్క ముఖ పద్మం నుంచి వెలువడింది కాబట్టి దీన్ని భగవద్గీత అంటాము. భగవద్గీత అనేది ఉపనిషత్తులు అండ్ వేదాలు బ్రహ్మ విద్యను గురించి చెప్పేదే భగవద్గీత అన్నమాట. ఉపనిషత్తులు మనం అన్ని చదవలేము కాబట్టి ఉపనిషత్తులు వేదాలు మొత్తం అన్నిటి సారాంశమే భగవద్గీత. భగవద్గీత యొక్క సారాంశమే మనము ఇప్పుడు నేర్చుకుంటున్నాం అనమాట. అది భగవద్గీత మొత్తం సారాంశం అంతా ఒకే ఒక లైన్ లో ఉంటుంది. అది కూడా చెప్తాను. ఇప్పుడు కరెక్ట్ టైం కాదు, చెప్పినా కూడా దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయాలి. ఓకే, భగవద్గీత అంటే ఆత్మ విచారణ, అంటే మన గురించి మనం తెలుసుకోవడం. భగవద్గీత అనేది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగా, ఒక మనము ఎలా ఉండాలి, ఎలా తినాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో ఏ సిచ్యువేషన్ లో ఎలా ఉండాలి, ఏది నిజం, మన ఈ పంచభూతాలు ఎట్లా వచ్చాయి, మనము మన శరీరమే ఉందా, మన శరీరం కాకుండా ఆత్మ అనేది ఒకటి ఉందా, మన మనస్సు ఎలా ఆలోచిస్తుంది, మనం ఏ విధంగా మార్పు చెందాలి, ఒక చేంజ్, ఒక గుడ్ చేంజ్ తీసుకొచ్చేదానికి మనము భగవద్గీత అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. భగవద్గీత వినడము అనేది చాలా మంచిదండి. అండ్ వినడంతోనే మనం ఆగిపోకుండా దాన్ని చదివి మననం చేసుకొని దాన్ని మనము ఇప్పుడు పాలున్నాయి, పాలుని మనము కాచి వదిలేస్తే ఒక రోజే ఉంటుంది. అదే దాన్ని విరగ్గొట్టి మనం స్వీట్ చేస్తే ఒక 5 days ఉంటుంది. దాన్నే మనము నెయ్యి చేసి నెయ్యిగా పెట్టుకుంటే మనకి సంవత్సరం ఉంటుంది. అట్లా మన స్వచ్ఛమైన పాలు లాంటి మన మనసుని భగవద్గీత అనే దాన్ని మనము చూపించి మనం నెయ్యిలాగా అంటే ఒక మంచి స్థితికి చేరుకోవడానికి మనకి భగవద్గీత అనేది కవ్వంలాగా చిలికి మన మనసుని ఆ స్థితికి చేరుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. అందరికీ మత గ్రంథాలు ఉన్నట్టే మనకి హిందూ మతానికి మన మత గ్రంథం వచ్చి భగవద్గీత అనమాట. ఇది వచ్చి అన్ని మతాలకి మూలమండి. మీరు ఏ బుక్ చదివినా ఏది చదివినా ఇది దాని యొక్క మూలం వచ్చి ఇక్కడే ఉంటది అనమాట. ఇది వ్యాసుల వారు చెప్పిన ఫలశ్రుతి ఏమంటే, నీకు మామూలుగా అన్నిటికీ ఫలశ్రుతి ఉంటది కదా, నువ్వు ఇది చేసి ఇది వింటే ఇది అవుతుంది, ఇది చదివితే ఇది అవుతుంది. అట్లానే దీని యొక్క ఫలశ్రుతి ఏమంటే భయశోకం లేకుండా ముక్తిని పొందుతావు. అంటే నీకు జీవించడానికి ఫస్ట్ కావాల్సింది నీకు ధైర్యం. ఆ ధైర్యం వస్తుంది అనమాట. భయము శోకము శోకించదగదు. ఇప్పుడు మనకి 2nd చాప్టర్ లో అదే వస్తుందండి. నువ్వు ఏడవద్దు, దేనికి ఏడుస్తున్నావు అన్నట్టు మాట్లాడతారు అనమాట. అవన్నీ వాటిని విడిచిపెడుతుంది అని చెప్తున్నారు అనమాట. భగవద్గీతను మనము విన్నా పుణ్యం వస్తుంది అండ్ చదివినా కూడా పుణ్యం వస్తుంది అని కూడా దీనికి చెప్తారండి. భగవద్గీతలో మొత్తము 18 అధ్యాయాలు ఉంటాయి. అండ్ ఫస్ట్ 6 అధ్యాయాల్ని కర్మయోగం కింద, తర్వాత 6 అధ్యాయాల్ని భక్తి యోగం కింద, తర్వాత 6 అధ్యాయాల్ని జ్ఞానయోగం కింద డివైడ్ చేసి చెప్తారనమాట. ఈ వ్యాస మహర్షి ఈయన 18 పురాణాలు రాశారు, 4 వేదాలను రాశారు, బ్రహ్మసూత్రాలను రాశారు. ఇవన్నిటి యొక్క సారాంశం మొత్తము దీంట్లో ఉంది అని చెప్పి ఆయన చెప్తున్నారు అనమాట. అండ్ భగవద్గీత ఏం నేర్పిస్తుంది మనకి అంటే, కష్టం నుంచి మనం ఎట్లా బయటికి రావాలి అనేది నేర్పిస్తుంది అనమాట. ఫస్ట్ నువ్వు ఏం చేయాలి, నీ శక్తి ఏంటి అనేది మనకి తెలుస్తుంది అనమాట. అది మనకి తెలిస్తే చాలు కదండి, ఇంకా మనము నెక్స్ట్ ఏం చేయాలి అనేది తెలిసిపోతుంది.
ఈ ప్రపంచంలో నాకు, నేను, నాది అనకుండా మనం అనేది ఎట్లా తెలుసుకోవాలి? మనం అనేది ఎప్పుడు వస్తుంది? అన్నిట్లోని నువ్వే ఉన్నావు, అన్ని నీ రిలేటెడే అన్నప్పుడు నీకు మనం అనేది వస్తుంది అనమాట. అలా ఆ వర్డ్ గురించి ఎప్పుడు నాది నాకు అనకుండా మనం మాకు మా అందరికి అన్నట్టు ఉండాలి అని చెప్పి చెప్తుంది అనమాట. ప్రపంచంలో ఎలా ఆనందంగా ఉండాలి, నీకు ఉన్న దాంతో నువ్వు ఎట్లా సంతృప్తిగా ఉండాలి, నువ్వు ఏమి అర్పించాలి, ఏం చేసినా కూడా ఆయనకి అర్పించి, ఆయన ఇచ్చింది కాబట్టి ఆయనకి అర్పించి మనం తీసుకోవాలి అన్నట్టు చేస్తారనమాట. భగవద్గీత పుట్టినరోజు కూడా ఉందండి, ఇది డిసెంబర్ లో వస్తుంది అనమాట. మనకి ఈ మంత్ లోనే ఉంటుంది, ఈ మంత్ లోనే గీతా జయంతి చేస్తారు. అది మనము కావాలంటే ఆ రోజు భగవద్గీత పారాయణం కూడా ఒక 2 అధ్యాయాలు వీలైతే చేసుకుందాము. ఇది భగవద్గీత అనేది జీవుడు, భగవంతుడు, కర్మఫలము, ప్రకృతి, ఈ 5 విషయాలను గురించి చెప్తుంది అనమాట. భగవద్గీత ఇంక ఎవరు చెప్పారు అనేది మనము తెలుసుకోవాలి అని అనుకుంటే, భగవద్గీత ఫస్ట్ మన అర్జునుడికి అండ్ కృష్ణుడికి జరిగిన ఒక డిస్కషన్ భగవద్గీత అన్నమాట. ఇది వచ్చి ధృతరాష్ట్రుడు చూడలేడు కాబట్టి భీష్మ పితామహుడు ఇంకా పడిపోయారు, పడిపోయారు, యుద్ధంలోని చనిపోయారు అనేటప్పుడు ఈయనకి చాలా యాంగ్జైటీగా ఉంటదన్నమాట. అసలు ఒక ఆయన చావు ఆయన చేతుల్లోనే ఉంది కదా, ఆయన ఎట్లా పడిపోయారు అనే ఒక యాంగ్జైటీతో ఆయన ప్రే చేస్తే, అప్పుడు మనకి సంజయుడు వచ్చి ఏం జరిగింది అనేది మొత్తం సంజయుడు ధృతరాష్ట్రుడికి జరిగిన డిస్కషన్ లాగా, సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పేదే భగవద్గీత అన్నట్టు చెప్తారనమాట. మొత్తానికి దీన్ని 5గురే లైవ్ లోని చూసారనమాట. ఎవరంటే అర్జునుడు, శ్రీకృష్ణుడు, సంజయుడు అండ్ ధృతరాష్ట్రుడు అండ్ ఇంకొకరు వచ్చి వ్యాస మహర్షి అండి. ఆయనే కదా రాసింది. వ్యాస మహర్షి. వీళ్ళు చేశారు అని చెప్పి మనకి బుక్ లో అయితే ఉందండి. ఓకే, ఇప్పుడు మనము స్టోరీలోకి వెళ్ళిపోతే, ఈ ధర్మక్షేత్రం ఇప్పుడు సంజయుడు చెప్తున్నాడు అనమాట. ఫస్ట్ స్టార్ట్ అయిందే మనకి ధృతరాష్ట్రుడు అడుగుతారు అనమాట. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ అక్కడ ఏం జరిగింది, ధర్మక్షేత్రం అనే కురుక్షేత్రంలో అక్కడ ఏం జరిగింది అని చెప్పి అడుగుతున్నారు. ధర్మక్షేత్రం అని ఎందుకు అన్నారు అని అంటే, అక్కడ చాలా యాగాలు, యజ్ఞాలు అన్ని చేశారండి ఆ యొక్క ప్లేస్ లో. దానివల్ల ఆ ఇంద్రుడు వచ్చి ఆ ప్లేస్ లో అన్ని యజ్ఞాలు అన్ని చేసిన వల్ల అక్కడ వరం ఇస్తారంట. ఏమి అని అంటే, అక్కడ చనిపోయిన ఎవరికైనా కూడా స్వర్గం ప్రాప్తిస్తుంది అని చెప్పి, అందువల్ల దాన్ని ఎంచుకుంటారంట. ధర్మక్షేత్రం అనే దాన్ని వాళ్ళు ఎంచుకుంటారంట. ఈ ధర్మక్షేత్రం గురించి ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. సార్ కంటిన్యూ చేసేసేదా మళ్ళా? ఇంకా అయిపోయింది. ఇప్పుడు మిగిలిందంతా ఇంతే కదా. అర్జునుడు మధ్యలోకి రావటం, తర్వాత వీళ్ళందరూ చూడటము, అందరిని చూసి మనం ఇంతమంది సరిపోతుందేమో సార్. సరిపోతుంది. ఇంకా స్టార్టింగ్ నుంచి వింటే సరిపోతుంది సార్. ఫస్ట్ నుంచి నేను చెప్పేసాను. సరిపోతుంది జ్యోతి. థ్యాంక్ యూ జ్యోతి. ప్రేయర్ తో క్లోజ్ చేస్తావా? నేను ప్రేయర్ చెప్పేస్తాను. సెకండ్ అధ్యాయం స్టార్టింగ్ మళ్ళా మనము నెక్స్ట్ క్లాస్ లో చేస్తాం. ఓకే, ప్రేయర్. యోగేశం సచ్చిదానందం వాసుదేవం రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అది సార్. ఎవరైనా ఏదైనా యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ చేయొచ్చు. ఎవరికేమన్నా డౌట్స్ ఉన్నా అడగచ్చు. ఇది ఇలా కదా మేడం, మేము వినింది ఇలా ఉందేంటి, ఇలా చెప్పారు మీరు, రెండిట్లో ఏది కరెక్ట్, ఇలాంటి క్లారిఫికేషన్స్ అయినా ఇస్తుంది.
రెండిట్లో ఏది కరెక్ట్ ఏంటి మనకి? అలాంటి డౌట్ నువ్వు రైజ్ చేయకమ్మ తల్లి. అలాంటివి ఉన్నాయి. ఆ, మేము ఉన్నా వేరే కూడా విన్నాం కదా అని చెప్పి అన్నారు. అంటే అది కూడా ఒకసారి నాకు తెలిసినంత వరకు ఇంత అండి. నేను విన్నంత వరకు, నేర్చుకున్నంత వరకు అని చెప్పొచ్చు. ఆ, ఊరికే అన్నిటికీ భయపడతావు. అదేండి. ఎవరైనా షేరింగ్స్ రహిత ఉన్నాయా అండి? రహిత ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? రహిత గారు యాడ్ చేస్తారా? భవానీ గారు. లేదండి లిసనింగ్ అండ్ లెర్నింగ్ ఈ రోజు అండి. ఓకే. భవానీ గారు, కోటేశ్వర్ సార్, ఆంజనేయ గారు. వేణి మేడం కదా సార్ ఇంకొకరు నాకు టీంలో ఇచ్చింది. ఆ, మీ దాంట్లో రహిత, వేణి, మీరు. ఆ, నమస్తే మేడం. వేణి మ్యామ్ ఏమైనా యాడ్ చేస్తారా? ఆ, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఆంజనేయ గారు ఏమన్నా యాడ్ చేస్తారా అండి? నమస్తే మేడం. నమస్తే చాలా సార్. బాగా చెప్పారు. జై శ్రీరామ్. భగవద్గీతకు కావాల్సినంత అర్థాన్ని ఆధ్యాత్మికంగా ప్రస్తుత సమాజానికి అనుకూలంగా ఇచ్చారు. దాంట్లో నాకు ఒక డౌట్ వచ్చింది. ఇక్కడ 5 అన్నారు, జీవుడు, భగవంతుడు, మిగతా 3 ఏంటి మేడం? ఇందాక మీరు మాట్లాడుతూ కర్మ, కాలం, ప్రకృతి సార్. కర్మ, కాలం, ప్రకృతి. మన ఏది కర్మ గురించి చెప్తుంది కర్మ సిద్ధాంతము, అండ్ కాలం గురించి చెప్తారు, అండ్ ప్రకృతి ఎట్లా ఏర్పడింది ప్రకృతి గురించి చెప్తారు అనమాట. అంటే క్లుప్తంగా చాలా బాగా చెప్పారు మేడం. చాలా బాగుంది. డెప్త్గా ఉంది. చాలా డెప్త్ సబ్జెక్ట్. చాలా బాగా చెప్పారు. ఆధ్యాత్మికంగా అందరికి కావాల్సినట్టుగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వాయిస్ కూడా సూపర్ గా ఉంది. ఆయన ఆంజనేయ గారే ఈ భగవద్గీత గురించి వాటి గురించి ఆయనే చెప్తారు. అదే అందుకే సార్ని ఆయన కూడా చెప్తారు ఆయన. అయ్యా సార్ అని అడిగాను. అవునా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ రామాయణం ఉన్నట్టు సార్ ఆంజనేయ అంటే నేను రామాయణం. భగవద్గీత చెప్తాను, కాకపోతే ప్రస్తుత సమాజానికి ఎలా కావాలి అంటే ఆధ్యాత్మికంగా ఉండదు. ఆ మోటివేషనల్గా కొంచెం ఇప్పుడున్న కర్మలు ఎట్లా చేయాలి, కొన్ని డౌట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు కొన్ని పనులు మనం చేయాలా వద్దా, చేస్తే అందులో తప్పు ఉందా, న్యాయం ఉందా, ధర్మం ఉందా, ఇలా ఈ రకంగా తీసుకెళ్తా. మీరు క్లుప్తంగా భగవద్గీత మరి అర్జును యొక్క శక్తి సామర్థ్యాలు చక్కగా ఆధ్యాత్మికంగా ఇలాగే వెళ్తే బాగుంటుంది. ఇది కరెక్ట్గా వెళ్ళే పద్ధతి. బట్ నా యొక్క సెషన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వెళ్ళి పని చేసే వాళ్ళకి పనికి వస్తుంది. చాలా బాగుంది. నాకు నేను నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది మీరు చెప్పేదాంట్లో. జ్యోతి 3 పూట్ల అక్కర్లా ఈరోజు. థ్యాంక్ యూ సార్. సారే పొగిడేశారంటే. థ్యాంక్ లేదు యూ సార్, మీరు సార్. కూడా ఒకసారి తీసుకోండి సార్ క్లాస్, అప్పుడు మాకు బాగుంటది కదా. ఆంజనేయ గారు మీకు కుదురుతుందా అండి ఎప్పుడైనా ఒక రోజు తీసుకోవడానికి? తప్పకుండా. మీరు అంటే సండేస్ ఓకే మార్నింగ్. రెండు ఆంజనేయ గారు సాటర్డేనేమో భాగవతము, ఆదివారం ఏమో భగవద్గీత. భగవద్గీత. మీకు ఆదివారం ఖాళీగా ఉంటుంది అనుకుంటే ఆదివారం నాడు మీరు చెప్పొచ్చు ఎప్పుడైనా ఒక వారం ఏదో ఒక రోజు. పర్వాలేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనము వింగ్స్ ఆఫ్ ఫైర్ చదువుతున్నాం. అచ్చా. వింగ్స్ ఆఫ్ ఫైర్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇది అయిపోయిన తర్వాత 3 రేపు రోజులు, వారానికి 15th 3 రోజులు నుంచి 1 భగవద్గీత, వీక్ అదే 3 1 రోజులు మంత్ భాగవతం. మొత్తం ఇదే బుక్ ఉంటుంది సార్. ఇక భాగవతం కంటిన్యూస్ భగవద్గీతే ఉంటుంది. ఓకే ఓకే. మీరు ఏ రోజైనా సరే మెసేజ్ పెట్టండి సార్, నేను వీల్ చేసుకొని. అదే మీరు కన్వీనియన్స్ పొద్దున్న మీరు 5:30 మీకు 5:15 కన్వీనియంట్ గా ఉన్న రోజు చెప్పండి సార్. నేను చెప్తానండి, మీరు చెప్పేటి వాళ్ళు ఆగిపోతారు అంతే. 5:15 కల్లా జాయిన్ అయ్యారు అంటే కంటిన్యూషన్ ఏది ఉందో కూడా కనెక్టింగ్ ఉండాలి కదా. అది సాంఖ్యయుగంలో చెప్తాను. మీరు ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత నేను మధ్యలో కొద్దిగా కర్మ జ్ఞానం కనెక్ట్ అవుతున్న టైంలో నేను ఒక 2-3 సార్ శ్లోకాలు. మీరు చెప్పండి సార్. మీరు మీరు ఈ నెక్స్ట్ సండే ఎట్లా ఉండదు, ఆ నెక్స్ట్ సండే మీరు తీసుకోండి సార్. లేదు మేడం, మీ నెక్స్ట్ ఇంట్రడక్షన్ సాటర్డే బాగుంది. సండే అంటే మీ ఇంట్రడక్షన్ అండ్ మీరు చెప్పే విధానం బాగుంది. ఫస్ట్ వీళ్ళంతా కనెక్ట్ కావాలి, తర్వాత నేను మధ్యలో కొంచెం చెప్తాను, పర్వాలేదు. ఓకే సార్. మీరు చెప్పే విధానం చాలా బాగుంది. ఆధ్యాత్మికంగా ఉండాలి ఫస్ట్, ఉన్న తర్వాత మధ్యలో ఇంకా ఫైట్స్ అవి వస్తుంటాయి కదా. అప్పుడు మనం చెప్తాలే మేడం. మీరు చెప్పండి, మీరు కంటిన్యూషన్ చేయండి, చాలా బాగుంది.
నేను సార్తో చెప్తాను, మెసేజ్ చేస్తాను. ఒక 2 సండేస్ తర్వాత నేను ఒక క్లాస్ సెషన్ తీసుకుంటాను. Yeah. మీరు టెంటేటివ్గా వచ్చి 22వ తారీఖు 23వ తారీఖు పెట్టుకోండి. ఆ, ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఆంజనేయ గారు మీకు అంటే మెసేజ్ పెట్టాను, అందరూ మీరు చూసుంటారు. మా అమ్మాయి మ్యారేజ్ ఉంది ఓకే. హైదరాబాద్లోనే. సో మీరు కూడా తప్పకుండా రావాలి. అందరూ వస్తారు. శనివారం ఆదివారం ప్రోగ్రామ్ అక్కడ. అచ్చా. కార్డు యూనిట్ గ్రూప్లో పెట్టాను. మీరు ఉన్నారు కదా యూనిట్ గ్రూప్లో? లేదు సార్, నాకు మ్యాజిక్ ఆంజనేయ గారు లేరు సార్, ఓన్లీ మ్యాజిక్ గ్రూప్ లో ఉన్నారు. ఓకే, అయితే ఆయనకి పంపించాలి, ఆయనకి తెలియదు. పర్సనల్ గా పంపించండి. నేను పంపిస్తాను మీకు. థ్యాంక్ యూ సార్. సాటర్డే సండే. ఈ స్టూడెంట్ రుక్మిణి గారు కూడా బాగా రాక్ చేస్తున్నారు సార్. నిన్న పద్మావతి గారు అడిగారు. ఓకే, ఇది అయిపోయిందా? ఇక్కడ క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసేయండి సార్ రికార్డింగ్.